ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. అక్కడ అబీమెలెకు అనే ఒక రాజు ఉంటాడు. అయితే ఆ పేరు యొక్క అర్థముల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అబీమెలెకు అన్న మాటకి అర్థం ఏంటంటే, అబీ అంటే నా తండ్రి, మెలెకు అంటే రాజు అని అర్థం. నా తండ్రి రాజు అని అర్థం. అసలు ఇది ఆత్మీయ జీవితంలో అబీమెలెకు అంటే నా తండ్రి రాజు. మన దేవుడే మనకి తండ్రి, ఆయనే రాజు. ఈ సారాని ఎత్తుకుపోయిన వ్యక్తి అబీమెలెకు, సారాని తీసుకు వెళ్ళిపోయిన వ్యక్తి. అలాగే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేసిన వ్యక్తి అబీమెలెకు. దేవుడే వచ్చి మరలా వారితో సంభాషించి ఆ కుటుంబాన్ని, ఆ కాపురాన్ని కట్టి దేవుడు ఆదికాండము 21వ అధ్యాయంలో సారాని దర్శించి మరలా గర్భఫలాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఈ లోకంలో అబీమెలెకు అనే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వాగ్దానాలను భంగము చేయడానికి ఉంటారు. నేనే నీకు సమస్తము, నేనే నిన్ను చూస్తాను, నేనే నీకు తోడుగా ఉంటాను, నువ్వు నా మాట విను, నేను నీ జీవితాన్ని మారుస్తాను అని ఈ విధంగా ఎన్నో లేనిపోని మాటలు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకన్నా నీ జీవితాన్ని అద్భుత రీతిగా మార్చేది నీ పరమ తండ్రి, అతడు రాజు. హల్లెలూయా. ఇది మనుషులకి దక్కవలసిన గౌరవము కాదు, మన దేవునికి మాత్రమే దక్కవలసిన గౌరవం. ఆ పేరు నా తండ్రి రాజు, నా తండ్రి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మహోన్నతుడు, ఆయన మహా గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు ఆయన అని మన జీవితాలను మార్చేది దేవుడు ఒక్కడే అని తెలుసుకొని నా తండ్రి రాజు, నా తండ్రి ఆషామాషి కాదు. మనల్ని రక్తం పెట్టి విలువ పెట్టి వెళ్ళలేని మనలను విలువ పెట్టి కొనుక్కున్న మన తండ్రి మన బ్రతుకులను మార్చే గొప్ప దేవుడు ఆయన. మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నా తండ్రి రాజు అని ఆ పేరు మనము మన తండ్రి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులకు మాత్రమే చెందనీయాలి. ఈ లోకంలో వాళ్ళు మీరుండబట్టి మీ వల్లే ఈరోజు ఎలా ఉన్నావు, ఇలాంటి ఎన్నో మాటలు లోకంలో మాట్లాడుతూ ఉంటారు. అది పైనే లోతుగా ఏ ఒక్కరు కూడా ఆ మాటలను చెప్పరు. కానీ నీ ఆత్మీయమైన తండ్రి నిన్ను పోషించువాడు, నిన్ను ఘనపరచువాడు, నీకు అవకాశాలు ఇచ్చేవాడు, నిన్ను నిలవబెట్టువాడు. నా తండ్రి రాజు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ప్రభుత్వము ఆయనది. దేవుడు చెప్పినదే లోకంలో జరుగుతుంది. అది దేవుని యొక్క కృప ఏమో. కాబట్టి ఈ అబీమెలెకు అంటే నీ తండ్రి రాజు అని అర్థం. వీళ్ళు మనుషులు కాదు, దేవునికి సంబంధించిన పదము ఇది ఏమా. కాబట్టి వాగ్దానాన్ని భంగపరచడానికి ఆ రోజుల్లో అబీమెలెకు ఉన్నట్టే ఈ రోజుల్లో చాలామంది దేవుని ప్రణాళికకు విరోధముగా మాట్లాడుతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి రాజు, ఆయన పరమ తండ్రి అయిన నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయనే నీ జీవితాన్ని మార్చగలరు, ఆయనే నీ బ్రతుకును మార్చగలరు. శూన్యము నుండి సమస్తము చేసిన గొప్ప దేవుడు. అరణ్యములో నీళ్లు ప్రవహింపజేయవాడు, అరణ్యంలో త్రోవ కలుగు చేయువాడు ఆయనే, ఎడారిలో నీళ్లు ప్రవహింపజేయవాడు ఆయనే. ఎందుకంటే ఆ దేవుడు అబీమెలెకు తండ్రి రాజై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.